ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న 10వ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీన లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫలితాల ప్రకటన గురించి అధికారిక వర్గాలు సమాచారం అందించాయి. 10వ తరగతి ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు, 10వ తరగతి పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. అక్కడక్కగా కొన్ని మాల్ ప్రాక్టీస్ సంఘటనలు జరిగినప్పటికీ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పరీక్షలను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ కూడా శనివారం ఏప్రిల్ 20తో ముగిసింది. ఫలితాల డీకోడింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి అనంతరం ఏప్రిల్ 30వ తేదీన లేదంటే మే నెల 1వ తేదీ ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి విద్యాశాఖ లేఖ రాసింది. ఇందుకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మంత్రుల చేతుల మీద కాకుండా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు బుధవారం ఏప్రిల్ 24 విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇంటర్ ఫలితాలు ప్రకటించిన అనంతరం 10వ తరగతి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.